అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్ మీద వేసిన కేసు, ఆ కేసు మీద ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన, సాధారణ ప్రజల్ని చంపేస్తున్నారు, జెనోసైడ్, ఒక జాతి అంతానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి ఆరోపణల మీద ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పాలస్తీన్లపై మానవ హననానికి పాల్పడుతున్నారు తమపై వచ్చిన ఆరోపణలు ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. హమాస్ మిలిటెంట్ల దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకునేందుకు న్యాయబద్ధమైన పోరాటాన్ని చేస్తున్నామని సమర్థించుకుంది. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కోరుకోలేదని పేర్కొంటూ హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో శుక్రవారం వాదనలు వినిపించింది. మానవ హననానికి అసలైన దోషులు హమాస్ మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. వైమానిక బోతల దాడులతో గాజాలో తీవ్ర విధ్వంసానికి, మానవ హననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు కేసు వేసిన దక్షిణాఫ్రికా గురువారం తన వాదనలు వినిపించింది. 2 రోజుల పాటు కొనసాగిన కేసు విచారణ శుక్రవారం ముగిసింది. సాధ్యమైన త్వరగా ఆదేశాలు జారీ చేస్తామని ఐసీజే అధ్యక్షుడు జాన్ ఈ డానగ్యూ తెలిపారు. ఇజ్రాయెల్ తరచూ అంతర్జాతీయ ట్రిబ్యునళ్లలో జరిగే విచారణలో ఐక్యరాజ్యసమితి దర్యాప్తును బహిష్కరిస్తుంటుంది, అవన్నీ పక్షపాత ధోరణితో కొనసాగుతుంటాయని ఆరోపిస్తుంటుంది. అయితే గాజాపై దాడులు నిలిపేయాలని ఐసీజే ఆదేశిస్తే అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనే భావంతో తాజా కేసులో గట్టిగా వాదనలు వినిపించింది. తమపై మోపిన ఆరోపణలు వాస్తవంగా హమాస్ మిలిటెంట్లపై చేయాల్సినవంటూ ఇజ్రాయెల్ ప్రత్యారోపణలకు దిగింది. అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్ల దాడి, ఆ సందర్భంగా వారి అకృత్యాలకు సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించింది. 1200 మందికి పైగా తమ పౌరులను దారుణంగా హత్య చేసి 250 మందిని బందీలుగా పట్టుకెళ్లారని తెలిపింది. దక్షిణాఫ్రికా ఆరోపణలు కుట్రపూరితంగా ఉన్నాయని తెలిపింది.